కట్టేసుకొని మీరు వాడుకోండి, మంచిగా చేసుకోండి అని చెప్పారు. అట్లనే మేము మట్టి పోసి అంత మంచిగా చేసి శుభ్రంగా చేసి ఇచ్చి మా ఇంటి ముంగట ఇంత స్థలం ఉందని కట్టుకున్నామమ్మా. కట్టుకున్నందుకు లోపలగే ఉంది. నేను అక్కడికే ఈరోజు వస్తే నేనన్నా బాబు మాకు టైం మీకు వస్తా, మా బాబు చేత్తో రేకులు ఇప్పిస్తా అన్నా సరే వినకుండా ధనాధన్ పగలగొట్టారు. ఇప్పుడు ఈ నష్టపరిహారము ఏం కావాలా? ఇదిగో ఆయనకు చేత కాదు, నాకు చేత కాదు, మేమేం కావాలా? పింఛన్ కూడా లేదు మాకు ఇద్దరికి. మేమేం బతకాలా? ఎట్లా బతకాలా చెప్పు? అట్లా మేము అంత మట్టి పోసి అంత కష్టపడి చేసినందుకు ఈరోజు ఒక్క నిమిషంలో చేసేసారు. నాష్ట చేస్తా వచ్చే చూడు, నేను వచ్చి ఇంకా నేను అటు ఇంట్లో కూడా పోలే, పగలు కొట్టేశారు. నేను చెప్పే అక్కడికి వద్దు బాబు మీ కాళ్ళు మొక్కుతా అని కాళ్ళు మొక్కి అమ్మ, కాళ్ళు మొక్కినా సరే ఆపకుండా పగలు కొట్టేశారు. న్యాయమ్మా చెప్పండి? ఇంత అన్యాయం చేస్తారా? మా ముఖం చూసన్నా చేయాలా? జాలి రాలే వాళ్లకు. పోనీ రోడ్డు మీదకి వచ్చారమ్మా మీరంటే ఏమన్నా చెప్పొచ్చు. చూడు నేను అంత లోపలికున్నా, అంత లోపల ఉన్నందుకు ఇప్పటికి 22-23 ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. దీంట్లో అక్కడ స్టెప్స్ ఉన్నాయి, మాకు స్టెప్స్ మొత్తం 13 స్టెప్స్ ఉన్నాయి. 13 స్టెప్స్ మొత్తం పై వరకు మేము ఒక్కొక్కరికి వచ్చి 7 ట్రిప్స్ లారీ మట్టి పోపించుకున్నాం మేమే. పోల్స్ ఉండే ఆడ, పోల్ మొత్తం సగం లోపలే ఉంటుంది, మట్టిలో ఉంటుంది సగం కూడా. అంతలాగా మట్టి పోపించుకొని 20 ఇయర్స్ మేము ఈ రోడ్ మీద పడుకున్నాం. వచ్చిన కొత్తలో లైట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేవు, బోర్డ్స్ లేవు, ఏం లేవు. పాములు తిరుగుతుండే రోడ్ల మీద. అప్పుడు లేని రోడ్డు వీళ్ళకి ఇప్పుడు వచ్చింది రోడ్డు. ఇప్పుడు కొట్లాడుతున్నారు రోడ్డు కోసము. ఇంతలాగా చేశారు, ఇంత డ్యామేజ్ చేశారు. అదే ఇప్పుడు దాంట్లో 1000 ఉండే, 1000 స్క్వేర్ యార్డ్స్ అవి మొత్తం కబ్జా చేశారు. అది కూడా గవర్నమెంట్ లేఅవుట్ క్లియర్గా ఉంది. హైడ్రా కమిషనర్కి, జిహెచ్ఎంసీ కమిషనర్ అందరికి ప్రతి ఒక్కరికి చూపించాము. ఇష్టం ఉన్నట్టు చేస్తారు. ఇప్పుడు అక్కడ టైలర్ షాప్ అయినా ఆయన వాళ్ళ వైఫ్ లేదు, చనిపోయింది. కొడుకు అబ్బాయి బీటెక్ ఏమో చేస్తున్నాడు. ఆయన చదివించాలన్నా దానిపైన ఆధారపడతారు. దాంట్లోనే మిషన్స్ అసలు ఇంత కూడా ఏం వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా దాంట్లోనే మొత్తం మిషన్స్ అన్నీ పోయినాయి. 4 lakhs దాకా లాస్. ఇప్పుడు ఆయన ఎట్లా చేసుకుంటాడు? మాది ఒక్కలేదని కదా సార్, ఇప్పుడు మాది ఎట్లుందో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఇప్పుడు అందరం మేము వచ్చి 20 years నుంచి ఒకటే కాలనీలో అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. ఎవరికి ఏం ఈ విరోధాలు లేవు, ఏం లేవు, కొట్లాడుకోలేదు, ఏం చేయలేదు ఇప్పటి వరకు. వీళ్ళు వాళ్ళకి ఏదో రోడ్ కావాలని చెప్పంటే రిక్వెస్ట్ మమ్మల్ని వచ్చి చేసుకోవడం మానేసి మా మీద ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడ టైలర్ షాప్ అయింది, ఈడ టైలర్ షాప్ అయింది. ఇందులో అయితే మాకు ఏ షాప్స్ లేవు, ఏం లేవు. కాకపోతే ఖాళీ ప్లేస్, అది గవర్నమెంట్ నుంచి మాకు ఖాళీ స్పేస్ వస్తేనే దాంట్లో మేమేదో మాకు సరిపోవట్లేదు, స్పేస్ సరిపోవట్లేదు అని చెప్పి వేసుకున్నాం. అంతేగాని ఎవరిని దౌర్జన్యం చేసి కాదు, ఎవరితో కొట్లాడ కాదు. మా బిల్డింగ్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చి మాకు ఏ అబ్జెక్షన్ లేకపోతేనే కట్టుకోండి అని చెప్పి మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి తిరుక్కొని మా వాళ్ళందరూ ఓకే అన్న తర్వాత అందరితో సైన్ చేయించుకొని మరీ కట్టించుకుందాం. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత 20 years తర్వాత వచ్చి వాళ్ళు కూలగొడితే అసలు ఎట్లా బతకాలో ఏం అర్థం కావట్లేదు మాకు రోడ్ల మీద. మాకు వాటర్ లేకుండే బాబు, వాటర్ లేకుండే, లైట్లు లేకుండే, మంచి నూనె దీపాలు పెట్టుకొని పాములు తిరుగుతుండే. అంత ఇబ్బందితో మేము ఇక్కడ దాకా వచ్చాము. ఈరోజు పగలగొట్టాలని ఏముంది? కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మాకు వాటర్ వచ్చింది, లేకుంటే మాకు వాటర్ కూడా లేదు. 50 రూపాయలు డ్రమ్ము పెట్టుకొని కొనుక్కొని వాడుకున్నాము నీళ్లు. అంత ఇబ్బంది నుంచి మేము ఉంటున్నాము. ఈరోజు వచ్చి మంచిగా ఉన్నందుకు పగలు కొడితే న్యాయమా ఇది? చెప్పండి. ఇట్లా రోజుల తర్వాత చేయొచ్చు అంటే అది ఏదో నోటీస్ లేదు, ఏం లేదు, కూలగొట్టుడేనా? కాళ్ళు చేతులు మొక్కినా సరే ఇట్లా చేశారు. ఇదైతే న్యాయం కాదు కదా. ఇప్పుడు ఇదంతా ఎవరు భరించాలా? నాకు బేరం చేసేది పాలు, పెరుగు అంతా కూలర్ తీసి బయట పడేశారు. అదంతా పగిలిపోయాయి, పాలు అంతా, గాజులంతా, గాజులు అవన్నీ తొక్కుల్లో సర్వనాశనం చేశారు బాబు. ఈరోజు వచ్చి చెప్పలే. నేనన్నా నిన్న వచ్చి ఒక అతను ఏం చెప్పాడంటే, అమ్మ ఈ డ్రమ్ము గిట్ట తీసేయి, బండి ఉండే తోస్తుంది, ఆ బండి తీసేయమ్మా, ఈ రాళ్ళు చక్కగా చేసి పెట్టంటే సరేలే అని నిన్న ఈ టైంకి మేము క్లీన్ చేసి పెట్టామమ్మా. పెట్టిన తర్వాత చెప్పకుండా ఈరోజు నీకు వారం నుంచి చెప్పాను కదా అని అబద్ధం చెప్పి పగలగొట్టేశారు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? అది పెద్దోళ్ళతో మనకు మాట్లాడనిస్తారా? మనం మాట్లాడగలుగుతామా? ఇప్పుడు నా లుక్సాన్ని ఎవరు భరించాలా? ఇప్పుడు ఇదంతా చేసింది. ఇప్పుడు నేను ఆడపిల్లలు, నాకు 5 ఆడపిల్లలు బాబు. మా ఆయనకు చేత కావట్లేదు, నాకు మొక్కలంతా అరిగిపోయాయి, నేను నుంచోలేకపోతా ఎక్కువసేపు.
ఇప్పుడు మా గతి పరిస్థితి ఏంటి అట్లా చేసినందుకు? ఎవరికి చెప్పాలా? మీరే తీస్తున్నారు కదా, మీరే చెప్పండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఏం చెప్తారో చెప్పండి అమ్మా. ముఖ్యమంత్రికి ఏం చెప్తాము? మాకు అన్యాయం చేశారు, కనిపించట్లేదా? మీరు వీడియో తీస్తున్నారు. నష్టపరిహారం మళ్ళీ మాకు ఇస్తారా? అడగండి. ఈయనకేమో దమ్ము, నాకేమో చేత కావట్లే. ఏం కావాలా? మా గతి కావాలా ఏంటి? మాకు పింఛన్ కూడా లేదమ్మా, నిజం అంటున్నాను. కూడా లేదా? లేదు. కొత్త పెన్షన్ అప్లై చేసుకోలేదా? చేసినా సరే రావట్లే. ఏదో ఒక ఇప్పుడు వంక చెప్పి అప్పుడు అట్లా అని చెప్తున్నాడు ఆయన. ఇచ్చేది ఒక పైసా లేదు. రాగానే ఇస్తాడు 4,000. నేను ఎక్కగానే సీట్ మీద కూర్చోగానే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సంవత్సరంన్నర అవుతున్నది వచ్చి కూడా. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన వచ్చి అన్ని ఇవన్నీ నా పద్ధతి. మా సీఎం మాట్లాడేది ఇదే పద్ధతి. ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కదా, అందరికి పేదోళ్ళ రాజ్యం అంటున్నాడు. అందరికి ఇవ్వాలి పింఛన్లు. వీళ్ళు బతకాలన్నా చావాలన్నా వీళ్ళు కూడా ఉద్యోగం ఇంటికి ఒకటి ఇస్తున్నారు. వానికి ఉద్యోగం లేదు, వాడు ఇంటర్ చదివిండు, వాడు ఉట్టిగా ఉన్నాడు. ఎవరికి అడగాలి? ఎవరిని బిచ్చం అడగాలి? బతకకుండా అన్యాయం చేశారు మాకు, బతకకుండా అన్యాయం చేశారు. ఏం చేస్తారు?